అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో మీ యొక్క మనసులో కోరిక చెప్పుకోండి స్వామికి కళ్యాణ మహోత్సవ స్వామినః కళ్యాణోత్సవ ఆరంభ ముహూర్త ముహూర్త అస్తు నిర్విఘ్నే పరిసమాప్యర్థం విక్షక్సేన ఆరాధనంచ కరిష్యే. స్వామి యొక్క కళ్యాణోత్సవంలో ఎలాంటి విఘ్నాలు కూడా కలగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు. చక్కగా తిలకరించండి. ఓం భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 యజమానస్య శిరసా గురునామే
కుంకుమాక్షంతులు మనం చక్కగా తల మీద వేసుకున్నాం. ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి కలిగించుకుంటానికి మనం చక్కగా చేసుకున్నాం. తదుపరి భాగం వాసుదేవుని యొక్క పుణ్యాహవాచన అంటారు. వాసుదేవుడు అంటే వరుణ దేవుడు. వరుణ దేవుడు అంటే వర్షాన్నిచ్చే దేవుడు. ఆ వర్షాన్నిచ్చే దేవుడి యొక్క మూల మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా తిలకరించండి. శివాయ శివ శివరమా శాంత శాంతరమా శుభ శుభమా పూత పూతమా పుణ్య పుణ్యమా మేఘ మేఘమా అమృత అమృతరస పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిః సర్వతీర్థ జలమావాహయామి సర్వతీర్థ జలం పుణ్యం పావనాయ. ఓం గంగే జమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. సర్వతీర్థ జలం పుణ్యం పావనం ముక్తికారణం. విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినః. ఓం పుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్కరగణమస్తు శ్రీశ్రియస్తు శివం కర్మ అస్తు సర్వధనధాన్య సంపూర్ణమస్తు. శ్రీయం గరవావహై తేజస్వినావధీతమస్తమా విద్విషావహై. ఓం శాంతి. ఓం చతుర్దశ భువనాధీశ్వరస్య దేవదేవస్య జగత్కుటుంబనః జగత్వాసనం కృత్వా యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాగం మహే. సహస్రాణి సంవర సంహర క్షోభనహరాయ సుదర్శనమావాహయామి పుండరైకాక్షమావాహయామి సుదర్శనాది దేవతాయే నమః. ధూపమాగ్రాపయామి
అని చెప్పి ఈ ఉభయదారులు కూడా స్వామివారి యొక్క ఆ యొక్క చతుర్దశ భవనాధీశ్వరుడైనటువంటి 14 భవనలోకాలకు రాజైనటువంటి మన శ్రీనివాసుడు కటాక్షాన్ని చక్కగా పొందండి. శ్రీ శ్రీనివాస స్వామినే నమః. కన్యాదాన మహాసంకల్పాక్షతయోగ మఖాజలౌహ మధ్యే పరిప్రవమానానాం అనంతకోటినామే గతమే వ్యక్తాం వ్యక్తమహాదహంకార పృథివ్యాపశ్చేజోరాయురాకాశాత్వావరుణోరాకృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండలయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మానంత అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాశ్యోపరితలే భూలోక భవల్లోక జనోలోక తపోలోక సత్యలోక సుధోభాగే మహానాలాయమానస్య
రాజస్య శేషస్య సహస్రఫణాపనిమండలమండితే దిగ్ధం తిషుండాదండోదండితే లవణ ఇక్షు సురాసర్పి దదిక్షీర శుద్ధోదకాన్నవ పరివృతే జంభు ప్లక్ష కుశక్రోట క్షురాచల హేమాచల శృంఖల వంధ్యా మహాశైలాధిష్ఠితే గోత్ర సాక్షిగా కులదేవత సాక్షిగా ఆకాశమ సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా సకల దేవతల సాక్షిగా శ్రీనివాసుని ఏకాంతిక తిరుకల్యాణ మహోత్సవ సమయమయందు శ్రీదేవిని భూదేవిని కన్యాదానము సమయే కన్యాదాన గోదాన భూదాన హిరణ్యదాన శాలిగ్రామదాన షోడశదానాది సకల దేవత ప్రీత్యర్థే మమ రక్షణార్థం జాతక రక్షణార్థం గృహ రక్షణార్థం సకల శుభయోగ్యత ఫల అవాప్యర్థం శ్రీ మహాలక్ష్మి గోదాదేవిని బ్రహ్మ సాక్షిగా గోత్ర సాక్షిగా కులదేవతల సాక్షిగా ఆకాశమ సాక్షిగా భూదేవి సాక్షిగా కోటి దేవతల సాక్షిగా